ఈ కేసులో చాలా విషయాలు క్రిస్టియానిటీకి సంబంధించినవి సార్. అందులో ముఖ్యమైనది యేసు మూడో రోజు. యేసుని సిలువలో వేయబడి మూడో రోజు ప్రాణాలతో వచ్చిన విషయం మనందరికీ బాగా తెలుసు. శుక్రవారం కనిపించకుండా పోయిన ప్రతి ఒక్కరూ మనకు దొరికింది మూడో రోజు, అంటే సండే. సండేనే మనకు బాడీ దొరకాలన్న దాంట్లో వాడు చాలా క్లియర్గా ఉన్నాడు. ఐ థింక్ దట్స్ హిస్ ప్లాన్ అండ్ దట్స్ హిస్ థియరీ. ఎలాంటి థియరీ? యాజ్ పర్ క్రిస్టియానిటీ యేసు మళ్ళీ ఎందుకు వచ్చాడు? ఇతరుల పాపాల కోసం. కరెక్ట్. చనిపోయిన ఇద్దరి మరణానికి కారణం వాళ్ళు కాదు. మరెవరు కారణం? వాళ్ళ భార్యలు. ఐ మీన్ వాళ్ళ భార్యలు చేసిన పాపాలు. హంతకుడికి చనిపోయిన వాళ్ళ భార్యల మీద ఉన్న కోపమే దీనంతటికీ కారణం. పెళ్ళాలు తప్పు చేస్తే వాళ్ళని కదా చంపాలి. నొప్పి సార్. అంత నొప్పితో నేను ఇంకా ప్రాణాలతో ఉన్నానే. దీనికి అదే సమాధానం. నా మీదున్న ద్వేషం వల్లే నా భార్య పిల్లల్ని పోగొట్టుకున్నారు. దీనికంటే ఘోరం ఇంకేం ఉంటుంది? దాన్ని వదిలించాను. ఇదేవి కోపంతో ఇష్టానికి చేసింది కాదు. అర్థం ఉన్న అరోమిక్ పదాలు. ఎస్, దీస్ ఆర్ అరోమిక్ లెటర్స్. అరామిక్ లెటర్స్? యేసు మాట్లాడిన భాష. మనకు దొరికిన 2 బాడీల్లోనూ ఈ భాషను ఉపయోగించి రాశారు. ఐ మీన్ నంబర్స్ 53, 39. ఇది మాత్రమే కాదు, బైబిల్ వాక్యాలు 53, 39. చెడు మాట్లాడే కన్య పెదాలు తేనెను భుజిస్తాయి. తన మాటలు మందు కంటే శక్తివంతమైనవి, కానీ దాని కర్మఫలం మాత్రం చాలా చేదుగా ఉంటుంది. 2 వైపులా పదునైన కత్తిలా ఉంటాయి. 39. అయినప్పటికీ ఇప్పుడు నేను వాళ్లకి సామెతగా మారిపోయాను. నన్ను ద్వేషించి నాకు దూరమయ్యి నా మొహానికి ముందు నన్ను ఉమ్మేసి వెళ్ళిపోయారు. ఒకటి అమ్మాయిల మీద ఉన్న ద్వేషాన్ని చూపిస్తుంది, ఇంకొకటి వాళ్ల మీద ఉన్న ప్రేమని చూపిస్తుంది. సార్, ఇదంతా నిజమై ఉంటే చనిపోయిన వాళ్ల భార్యల ద్వారా హంతకుడిని పట్టుకోవచ్చు. ప్లీజ్ అరేంజ్ ద మీటింగ్ విత్ దెమ్ సార్.